మనిషి ఎప్పుడు ఒకటే తీర్ల ఉండాలోలా. పైసలు ఉన్నప్పుడు ఓ తీర్లా, పైసలు లేనప్పుడు ఓ తీర్ల ఉండొద్దు. ఇక కొందరు ఉంటారు కీసల రూపాయి ఉంటే చాలు లేని డబ్బు చూయించుకుంటే ఎచ్చలకు పోతుంటారు. ఇంకొంతమంది అప్పులు చేసి గొప్పలకు పోతారు. ఇక కొందరైతే వాళ్ళ చుట్టాలల్లా బగ్గ ఉన్నోళ్ళుంటే వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు ఎచ్చులు కొడుతుంటారు. కానీ ఈ ముచ్చట చూడుర్రి, పైసలున్నా లేకున్నా ఎట్లుండాలో మీకే తెలుస్తుంది. ఏ గిల్లు వరంగానే పొరక పట్టుకొని వచ్చి బజార్లోకే సాఫ్ సఫాయి కార్మికుని చూపిస్తుర్రు. ఇంతకు ఎవరినా అని అనుకుంటుర్రా? ఈయన ముచ్చటంతా ఇంటే పెద్ద మనిషి గొప్పోడే అని అంటారు. పేరు ప్రకాష్. ఢిల్లీ మున్సిపాలిటీలో సఫాయి పని చేస్తాడు. అట్లా పని చేసుకుంటేనే అటు ఇటు తిప్పల పడి కొడుకు కుల్దీప్ కుమార్ ను మొదలు కౌన్సిలర్ ను చేసిండట. అటెంక ఇగింత తన్లాడి కొండ్లి అనే నియోజకవర్గానికి ఎమ్మెల్యేను కూడా చేసిండట. ఇక ఇప్పుడు పొరక గుర్తు పార్టీకెంచి ఎంపీగా కూడా నిలబెట్టబోతుండట. కొడుకు అంత పెద్ద లీడర్ అయి బుగ్గకార్ల తిరుగుతున్నా ఈ పెద్ద మనిషి తన సఫాయి పని మాత్రం బంద్ చేయలేదు. ఇప్పటికీ రోడ్లు ఊడుస్తూనే ఉన్నాడు. అట్లని డ్యూటీకి లేట్ గా కూడా పోడట. ఎందుకట్లా అని అడిగితే నా పని నేను చేస్తున్నా, నా కొడుకును లీడర్ ను తయారు చేసిన, వాని పని వాడు చేసుకుంటాడు అని అంటుండు. అంతేకాదు ఢిల్లీ ప్రజల సేవ కోసం కొడుకు జీవితం అంకితమైతే అంతకంటే సంబరం ఏం లేదంటున్నాడట. ఇక అటు మున్సిపాలిటీల కాంట్రాక్ట్ కొలువుల చేరి ఉంటదో ఊడుతుందో అనే గుబుల్తోని పని చేసుకుంటా వస్తున్న ఈ పెద్ద మనిషి కొలువు ఇప్పుడు పర్మనెంట్ కూడా అయ్యిందట. ఆయన ఇయ్యాల రేపట్ల కొందరు పంచాయతీ వార్డు సభ్యులైతేనే పెద్ద పెద్ద కార్లలో తిరుగుకుంటా గొప్పలకు పోతారు. ఆ సొంటిది కొడుకు ఎమ్మెల్యే అయినా కూడా ఈ పెద్ద మనిషి తన సఫాయి పనిని మాత్రం ఇడిచిపెట్టకుండా ఇంకా అదే పనిని చేస్తున్నాడంటే గొప్ప ముచ్చటే కదా. నడిమంత్రపు షిరి వస్తే నడిరాత్రి కూడా శత్రివట్టం అంటారు కొంతమంది. ఆ సొంటోళ్ళంతా ఈ పెద్ద మనిషిని చూసి నేర్చుకోవాలి.